హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. వంకాయ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి నోట్లో ఇలా వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. అంత యమ్మీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదురుతుంది కర్రీ. ముందుగా నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ వాటర్లో 4 వైపులా ఇలా కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. ఈ వంకాయలు అనేవి లేతగా ఉండాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, తర్వాత దాల్చిన చెక్క చిన్నవి 2 ముక్కలు, 2 యాలకులు, 3-4 లవంగాలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ గసగసాలు. నువ్వులు గసగసాలు అనేవి చివరిగా వేసుకోండి. ఇవి తొందరగానే వేగిపోతాయి. ఈ మసాలాలు అనేవి మాడకుండా చూసుకోవాలి, లేదంటే మనకి కర్రీ చేదు వస్తుంది. ఇప్పుడు ఇవి చల్లగా అవ్వడానికి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. ఇలా నూనె వేసుకున్నాక మనం ఈ ఉప్పు నీళ్ళలో నుంచి తీసిన ఈ వంకాయలని వేసుకొని ఈ వంకాయలు మొత్తానికి ఆయిల్ అనేది కోట్ అయినట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి వంకాయల్ని. వంకాయలు ఒక 70% కుక్ అయిపోవాలి. ఇలా మగ్గిన వంకాయల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని చూడండి ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులో 2 మీడియం టమాటోలు ఇలా ప్యూరేలా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి మసాలాలు అనేవి చల్లారిపోయాయి. ఈ చల్లారిన మసాలాలని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని పేస్ట్లా చేసుకుందాం. చూడండి ఇలా పేస్ట్లా చేసుకోవాలి స్మూత్గా. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఈ టమాటోలు అనేవి మగ్గాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను. ఉల్లిపాయలు వేగాకే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. చూడండి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటోలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి, బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న వంకాయలను వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం. ఇలా మసాలా పేస్ట్ వేసుకున్నాక ఇలా మరొకసారి బాగా ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ పులుపుకి తగినంత చింతపండు రసం వేసుకోండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగినంత నీళ్లు వేసుకోండి. ఇక్కడ నేను మసాలా గ్రైండ్ చేసుకున్నాను కదా, ఈ మిక్సీ జార్లో 1 కప్పు నీళ్లు వేసుకొని వేస్తున్నాను. మరొకసారి బాగా కలుపుకొని చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది చూడండి దీనిపైనుంచి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. బగారా రైస్తో అయినా, రోటీతో అయినా, ఫుల్కాతో అయినా, లేదంటే రైస్తో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.